కనిపెట్టుకుంటున్నాను, నువ్వు చెప్పితే నేను లోపడతా అనాలి కదా. అనరు. కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవటం అంటే నా మాట ఆ ప్రార్థనలో దేవుని చెప్పాలి. నీ సేవకుడు వచ్చి ఇట్లా అన్నాడు, అది నిజమా అబద్ధమా? నిజమైతే లోబడతా, అబద్ధమైతే లక్ష్య పెట్టను. నువ్వు చెప్పినట్టే అంట, నేనేం చేయాలి? అడగాలి. అడుగులేదు నుడుగులేదు, తోసేసుకుంటూ పోవటమే. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. అమ్మ మాట లోబడం, అన్న మాటకు లోబడం, అక్క మాటకు లోబడం, నాయన మాటకు లోబడం, ఎవరు చెప్పినా వినం, మన మనసు చెప్పినట్టే వింటాం. అంత నష్టపోతాం, లక్షలు నష్టపోతాం, కోట్ల నష్టపోతాం. కోట్లే. ఇప్పుడు అప్పులు, ఎవరైనా అప్పులు ఉన్నాయంటే కోట్లలోనే. అప్పుడు 2000, 3000, 5000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 80,000 ఉండే. ఇప్పుడు కోట్లే. ఎవరైనా అప్పులు ఉన్నాయంటే కోట్లలోనే.